హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మేము స్పైసీ చికెన్ పకోడీ చేస్తున్నాము. ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్. 1 కిలో చికెన్, సాల్ట్, గరం మసాలా, రెడ్ చిల్లీ, కరివేపాకు, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, ఎగ్గు, బీఫ్ పిండి, ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్, పచ్చిమిర్చి, టేస్టింగ్ సాల్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు తయారు చేసే విధానం చూడండి. ఫ్రెండ్స్, ఈ చిన్న గిన్నెలో చికెన్ ఎందుకు తీసుకున్నానంటే కొంచెం మసాలా బాగా పట్టడానికి, మనం కలుపుకున్న తర్వాత మసాలా అంతా దానికి ముక్కలకి బాగా పట్టడానికి ఈ చిన్న గిన్నె తీసుకున్నాను. ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసి లెగ్ పీసులు కూడా తీసుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ లెగ్ పీసులు ఇలా ఎందుకు కట్ చేశానంటే మధ్యలో ఇలా కట్ చేస్తే మనం పట్టిన మసాలా మొత్తం కార్న్ఫ్లవర్, సాల్ట్, గరం మసాలా, రెడ్ చిల్లీ, కరివేపాకు, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, ఎగ్గు, బీఫ్ పిండి, ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్, పచ్చిమిర్చి, టేస్టింగ్ సాల్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు తయారు చేసే విధానం చూడండి. పోకుండా ఈ మసాలా అంతా దీనికి పట్టడానికి ఇలా కట్ చేసుకున్నా. ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకుంటే మసాలా బాగా పట్టేసి మంచి టేస్టీ రావడానికి బాగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు తయారీ విధానం. గరం మసాలా, కార్న్ఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, తగినంత సాల్ట్, టేస్టింగ్ సాల్ట్. ఫ్రెండ్స్, పచ్చిమిర్చి సగం కుక్ అవ్వడానికి తీసుకున్నాం. ఫ్రెండ్స్, సగం ఏమో మామూలు విడిగా తీసుకున్నాం. ఫ్రెండ్స్, ఫుడ్ కలర్, బీఫ్ పిండి, రెడ్ చిల్లీ తగినంత, నిమ్మకాయ, చిన్న పెద్ద నిమ్మకాయ, కరివేపాకు, ఇలా కట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకుంటే అనేది మొత్తానికి ముక్కలకి పట్టే నీట్గా పడుతుంది. ఫ్రెండ్స్, ఎగ్. ఫ్రెండ్స్, 1 kgకి 1 ఎగ్. ఫ్రెండ్స్, తయారు విధానం చూడండి. ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, మొత్తం ఇలా కలిపేసుకుంటాము. ఇప్పుడు నేను సాల్ట్ తగినంత ఎందుకు చెప్పానంటే కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అందుకని మీకు తగినంత అని నేను చెప్పాను. ఇది అలాగే కారం కూడా నేను తగినంత చెప్పాను. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది కారం తక్కువగా తింటారు. అందుకని నేను తగినంత చెప్పాను. ఫ్రెండ్స్, ఇలా మొత్తం మిక్స్ చేయాలి. ఫ్రెండ్స్, అలా మొత్తాన్ని ముక్కలకు పట్టేట్టుగా మొత్తం కలిపేసేయాలి. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, మొత్తం కలిపేసాం నీట్గా. ఒకసారి చూడండి.
ఇలా మొత్తం ముక్కలకి నీట్గా మొత్తం పట్టేసింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఇలా మొత్తం కలిపిన తర్వాత 1 గంట పాటు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, అందులో నుంచి తీసి ఫస్ట్ బాండీ అనేది ఇలా ఒక 10 మినిట్స్ వేడిన తర్వాత నూనె పోస్తాము. నూనె ఒక 5 మినిట్స్ వేడైన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా వేస్తాం బాండీలో ఫ్రెండ్స్. ఇలా విడివిడిగా చిన్న చిన్న ముక్కలుగా ఇలా వేస్తాం ఫ్రెండ్స్. ఇలా అంతా బాండీ అంతా ఇలా వేసుకుంటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒక 10 మినిట్స్ కాదు కదా 10 మినిట్స్ ఫ్రెండ్స్ ఇలా మీడియంలో పెట్టి ఇలా తిరగేస్తాం ఫ్రెండ్స్. ఇలా తిప్పేస్తాం ఫ్రెండ్స్. తర్వాత ఒక 5 మినిట్స్ హైలో పెట్టి తీస్తాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు హైలో పెట్టుకొని ఇలా కలిపేయాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత నూనె ఎందుకు తక్కువ తీసుకున్నానంటే ఎక్కువ ఆయిల్ పట్టకుండా ముక్కలకి తక్కువగా ఉండేటట్టు తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఎర్రగా వచ్చినాయి ఇలాగా. ఫ్రెండ్స్ ఇది తీసే ముందు కరివేపాకు పచ్చిమిర్చి ఇలా వేసుకొని కలిపేసి ఇంకా తీసేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మనం ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకుంటాం. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. వా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్గా టేస్ట్ అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇలాంటి చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ తింటున్నారు. ఎలా ఉందా బాబు? ఎలా ఉంది? సూపర్గా ఉందా ఫ్రెండ్స్? ఇలాంటి వీడియోల కోసం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.